ఈ వీడియో ఒక 20 నుంచి 25 నిమిషాలు నాన్ స్టాప్గా ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. అన్ని నిజాలు ఫ్యాక్ట్స్ మాట్లాడతా, స్ట్రైట్ టు ద పాయింట్. ఫస్ట్ మీకు ఊపు తగ్గిపోయింది మామ, ఎందుకో అర్థం కావట్లేదు. బాగా ఊపు తగ్గిపోయి నీరసపడిపోయారు పిల్లకాయలందరూ కూడా, అర్థమైపోతుంది. లైక్ చేసి స్టార్ట్ చేయాలి మామ. అట్లీస్ట్ ఒక 15,000 లైకులు ఇవ్వండి. నిన్నైతే 10,000 లైక్లే, అసలు వీడియో కూడా 2 లక్షలే. ఎందుకంటే ఓటింగ్ అనాలిసిస్లో ఓటింగ్లో టాప్ ప్లేయర్స్ ఒక్కరే ఉన్నారు, కానీ ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వేసే కంటెస్టెంట్స్ ఒక తనూజానే ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కొంచెం తక్కువ ఓటింగ్ పడుతుంది. అదే కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు కూడా యాడ్ అయి ఉంటే కొంచెం ఓటింగ్ అనాలిసిస్లో ఓటింగ్ వీడియోస్ మీరు బాగా చూసేవాళ్ళేమో. బట్ స్టిల్ చూసినంత వరకు 2 లక్షల మంది చూస్తున్నారు. 10,000, 15,000 మంది లైకులు కొట్టండి అయ్యా మామా. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న కాంట్రవర్సీలు అన్నీ కవర్ చేస్తూ ఓటింగ్ రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఫస్ట్ నాకు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి మా, వచ్చినప్పుడు అవి చూసి నేను మురిసిపోతూ ఉంటాను. అది నెగిటివో పాజిటివ్ మనకు తెలియదు. కొన్ని మెసేజ్లు ఎక్కువ ఈ మధ్యకాలంలో వింటున్న మెసేజెస్ ఏంటంటే, మీరు కామెంట్ కూడా చేయాలా, ఉడాలి మామ, లేడీస్ కూడా ఉడాలి మామ అనేది, నేను అందరికీ ఉడాలి మామ. ఉడాలి, నీ వీడియోస్ చూస్తూ పక్కన ఫోన్ పెట్టేసుకుంటాను, ఇంక నిద్రపోతానని. అందుకనే నాకు ఫుల్ చూస్తాను. బట్ ఎప్పుడు నిద్ర వస్తుంది, నీది అంత సొల్లు ఉంటుంది. నేను అనుకుంటా అంత సొల్లు ఉంటుంది అంటారా స్వాములారు, ఏంటి ఇట్లా అంటున్నారు మామ అని. కానీ వాళ్ళు అదే చెప్తున్నారు. నేను ఆడ పక్కన పెట్టుకొని మేము నిద్రపోతాం, వింటూ నిద్రపోతాం, అది జోలపాట్లాగా ఉంటుందని ఈరోజు ఒక కామెంట్. అవి చూసి మురిసిపోతాను మామ. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగోలా చూస్తున్నారు. ఆ వంట చేసుకుంటాను, ఆ వాకింగ్ చేస్తాను. చాలామంది ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్స్ వంట చేసుకుంటా ఒకటి, వాకింగ్ చేసుకునేటప్పుడు ఒకటి. మనదంతా సోదిరెడ్డి కాబట్టి లాగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది వాకింగ్ అంతా వచ్చేస్తుంది, తింటా ఉంటాం. ఇంకా కొంతమంది ఎక్కువ మంది నాది మనం చూస్తాం, డేటాలో చూస్తుంటే ఇప్పుడే ఒక డేటా వేరే వాళ్ళు డౌట్ వచ్చి అడిగారనమాట ఈ ఓటింగ్ పోల్స్ గురించి. మీ పల్స్ కరెక్ట్గా ఉంటుందా, మీ ఛానల్ పల్స్ కమ్యూనిటీ ఛానల్లో కళ్యాణ్ టాప్లో ఉండే పల్స్ కరెక్ట్గానే ఉంటుందా లేదంటే డౌట్ ఉంటే మనకు సంబంధించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి పంపించాం మన స్క్రీన్ షాట్లో. 56% ఈ మంత్ మన ఛానల్లో యూనిక్ వ్యూవర్స్, అంటే మనుషులు అని చెప్పేది, వ్యూస్ కాదు, వ్యూస్ 3 కోట్ల లాగా వచ్చినాయి, 2.5 కోట్లు సంథింగ్. మనుషులు యూనిక్ జనాలు అంటే పర్టికులర్ తలకాయలు, ఆ తలకాయలు వచ్చి 21 లక్షల మంది చూశారు మన ఛానల్. 21 లక్షల మందిలో 56% అంటే ఆల్మోస్ట్ 15 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళల్లో ఇది ఎందుకు చెప్తున్నా, ఓటింగ్ అనాలిసిస్లో భాగమే మా సొల్లు అనుకోవద్దు. వాళ్ళలో 40% 35 ఏజ్ కంటే ఎక్కువ ఉన్నారు. 35 ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 40% ఉన్నారు. అంటే ఉన్న 20,000 మందిలో దాదాపుగా ఎంతమంది ఉన్నారు? 20,000 మందిలో 8 లక్షలు, 8 lakhs పీపుల్ 35 ఏజ్ కంటే ఎక్కువ ఉన్నారు. లేడీసు 56%. ఆ 8 lakhsలో దాదాపుగా 5 lakhs లేడీసే ఉన్నారు. 35 ఏజ్ అబవ్ ఉండే వాళ్ళు లేడీసే ఉన్నారు. సో అలాంటి స్టాట్స్ ఉన్నాయి మన దాంట్లో. కాబట్టి ఇది ఎందుకు చెప్పాను, లేడీస్ ఎక్కువ మంది చూస్తున్నారు, చాలామంది వంట చేసుకుంటూ, చాలామంది జర్నీ చేసుకుంటూ అని చూస్తున్నారు. అన్నీ హ్యాపీనెస్ని ఇస్తుంటాయి మామ. అదే ఒక్కోసారి అనిపిస్తుంది, నేను కొన్ని వీడియోస్లో నేను మీకు చాలాసార్లు చెప్పాను, సరిగ్గా చెప్పలేదేమో అనుకున్న టైంలో కూడా ఆ వీడియో కూడా అప్రిషియేషన్ వస్తుంది. ఏనా నేనేం పాయింట్ పెద్దగా చెప్పలేదు, నీరసంగా చెప్పానే, కళ్ళు మూసుకుపోతున్నట్టుగా చెప్పానని అనుకుంటా. బట్ మీకు ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. నాకు ఒక్కోసారి నా వీడియోస్ పెట్టుకొని రెగ్యులర్గా చూస్తాము, 10-15 నిమిషాలు నా వీడియో చూస్తాను. ఏదైనా తప్పు చెప్తున్నా, నా ఎక్స్ప్రెషన్స్ రూడ్గా ఉన్నాయా, నా ఎక్స్ప్రెషన్స్ కొంచెం సిల్లీగా ఉన్నాయా, అంటే ఎగతాళిగా ఉన్నాయా, పద్ధతిగా ఉన్నాయా లేదని చూస్తాను. చూసినప్పుడు కొన్ని నచ్చవు నాకు, బట్ మీకు నచ్చుతున్నాయి, అది నాకు తెలీదు. అది దానికి థ్యాంక్స్ మామ. ఫస్ట్ ఇప్పుడు ఈ ఓటింగ్ గురించి నా కమ్యూనిటీలో పడే ఓటింగు చాలా న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్ ఇన్ ద సెన్స్ ఎలా ఉంటుందంటే, ఆ శాంపిల్స్ ఎలా ఉంటాయంటే అన్ని ఏరియాలో ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, విలేజెస్లో ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఆ శాంపిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనేది నేను చెప్పాలనుకున్న విషయం. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం మామ. సోషల్ మీడియాలో కళ్యాణ్ నామినేషన్లో లేడు, అయినా కూడా తనూజ గారికి కళ్యాణ్కి లింక్ పెట్టి గొడవలు వేసుకుంటున్నారు స్వామి. ఏ సీజన్లో లేదు మామదే. ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే, లాస్ట్లో మీరు ఊహించిన కాంట్రవర్సీస్ వస్తాయి, మీరు ఊహించిన యాంగిల్స్ బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ చేసే రచ్చ మీరు ఊహించలేరు ఈ సీజన్. ఇప్పటికే అది మొదలైంది. ఆ మొదలైన దాంట్లో ఒక 2 కాంట్రవర్సీలను డీల్ చేసి ఓటింగ్ అనాలిసిస్లో లింకే ఉంటాయి. ఏం జరుగుతుందంటే, బయట కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ నాకు గుచ్చి మెసేజ్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఈరోజు కంప్లీట్ అవుతారు. ఏమని చేస్తుంటారంటే, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మామ, అది మీరు చెప్పాలి. నేను 2 వైపులా చూసి ఆలోచిస్తా. అవతల ఏంటంటే 2 వైపులా చూస్తాడు. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ కూడా చూస్తుంటారు, ఆయన మాకు కనపడ సార్ అంటారు.
కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనుజ చూస్తుంటారు, అయినా మాకు కనపడతారంటారు. ఇద్దరు నాకు పెడుతుంటారు వేరే వేరే వాళ్ళు. ఏం జరిగిందంటే నిన్న ఈరోజు చెప్తాను. తనుజ గారు ఇందాక ఒక టాస్క్లో ఏం చేశారంటే, ఇదంతా ఓటింగ్లో భాగం అయ్యా, మళ్ళీ మీరు స్కిప్ చేశారు. తనుజ గారు ఇందాక ఒక టాస్క్లో ఆ టాస్క్ని చూస్తే రంగులు వేసుకుంటూ ఆడతారు, రంగు పూసుకుంటారు. ఇది మీరు ఎపిసోడ్ చూసుకుంటే వెనక చూడాలి. వేసుకుంటూ ఆడే టాస్క్లో రీతు, భరణి అండ్ కళ్యాణ్ ముగ్గురు ఆడారు. ముగ్గురు ఆడేటప్పుడు టాస్క్కి ముందు తనుజ గారు భరణి గారికి లాస్ట్లో ఆ రంగు మిగిల్చుకుని అంతా ఇసిరేసేయండి, ఆ రంగు పూసేస్తే ఆటోమేటిక్గా మీది ఎక్కువ కనపడుతుంది సలహాలు ఇస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు భరణి గారికి గెలవడం ఎలా అని. సో ఆ టాస్క్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఉన్న టాస్క్లో భరణి గారికి సలహాలు ఇస్తున్నారు అనే వీడియోని నాకు ఇంతమంది పెట్టారు. చూసావా తనుజాది ఫ్రెండ్షిప్ ఇలా 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 అంటాం ఏందన్నా నువ్వు, లవ్ బాండు ఇద్దరిది అమితమైన అభిమానం, టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది అనేసి అంటావు. బట్ ఆ సైడ్ నుంచి లేదు, తనుజ చిన్నది కాదన్నా అనేసి పెడుతున్నారు. నిన్నెవరు పెట్టారు తెలుసా? నాకు రెండు గుర్తున్నాయి. నిన్నెవరు పెట్టారు తెలుసా? తనుజ ఫ్యాన్స్ పెట్టారు. నాకు ఏం వీడియో పెట్టారంటే ఆ ఫ్లవర్ టాస్క్ చూసారా, ఆ ఫ్లవర్ టాస్క్లో గుచ్చుకుని ఆడే టాస్క్లో బాత్రూమ్ నుంచి బయటకు వస్తే చెవులో పోతూ ఉంటాడు కళ్యాణ్. అరే ఇలా ఆడరా అలా ఆడరా జాగ్రత్తగా కొంచెం పెట్టుకొని సోల్డ్ చేయరా, అన్ని గుచ్చేసారా అట్ట ఇట్టని కొంచెం సలహాలు ఇస్తూ ఉంటాడు. అది చూపించారు. ఆ వీడియో నాకు పెట్టారు. చూసావన్నా తనుజ ఆడే ఆటలో డెమాన్ పవన్కి సలహా ఇస్తున్నా, ఇవ్వాల్సింది ఎవరికన్నా తనుజ కదని. ఇప్పుడు రెండు వీడియోస్ ముందు పెడితే ఏమంటారు? ఎవడి ప్రయారిటీలు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో చెప్పే ఉంటారు. మనకి 24 గంటల్లో 24 గంటల ఫుటేజ్ రాదు. వచ్చే దాంట్లో 24 అవర్స్లో నేను మీకు చాలాసార్లు చెప్పా, ఫుటేజు ఉండే 105 కెమెరాల ఫుటేజు ఇంటూ 24 గంటలు వేస్తే 1 డేలో ఎడిటింగ్ చేయలేరు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూసినా కూడా ఎడిటింగ్ 24 అవర్స్ చేయలేరు. కాబట్టి వాళ్ళు అన్ని కెమెరాల ఫుటేజ్ చూడరు, అన్ని కెమెరాల ఫుటేజ్ ఎడిటింగ్లోకి రావు. కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంటంటే చూపించిందే కాకుండా వేరేది ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వేరేది ఉందిరా నువ్వు ఎలా చెప్పగలవు అంటే, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి వాళ్ళు సలహాలు ఇచ్చుకొనే ఉంటారు. అరే తనుజ మర్చిపోతే వాటర్ బాటిల్ తెచ్చిస్తుండ కళ్యాణ్, ఆగు నీ కాలు నొప్పని. తనుజ చూస్తే ఇందాక వేరే సిచ్యువేషన్లో వాడు గెలవాలి వీడు గెలవాలి, అతను గెలవాలని కోరుకుంటుంది, కళ్యాణ్ గెలవాలని కోరుకుంటుంది, కళ్యాణ్ కోసం మాట్లాడుతుంది, కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకుంటుంది. అది ఆ కన్సర్న్ వాళ్ళిద్దరు చూపించుకుంటారు. అది మాత్రం బాండింగ్ క్లియర్గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. అది లోపల మనసులో ఏముందో తెలియదు కానీ ఉంది. ఇక్కడ ఉండే ఫ్యాన్స్ మాత్రం పిఆర్లు మాత్రం డివైడ్ చేసుకుని వాళ్ళది ఏదైనా తప్పు పెడితే మాకు పెట్టి, ఇంకొకరు ఏదైనా తప్పు పెడితే మాకు పెడితే, ఇద్దరు అదే తప్పులు చేశారు. ఇతను డెమాన్ పవన్ సలహాలు ఇచ్చాడు, ఈవిడ కూడా భరణి గారికి సలహాలు ఇచ్చారు. బట్ ఇద్దరు చేశారు కానీ విడివిడిగా వీళ్ళకి ప్రేమ లేదు వాళ్ళకి ప్రేమ లేదు అని చెప్తా ఉంటారు. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకో కాంట్రవర్సీ మళ్ళీ తీసుకొచ్చారు, అది ఇంకా సిల్లీ కాంట్రవర్సీ. నిన్నేమో అంట తనుజ గారికి నిజం. అది తనుజ గారు ఆల్రెడీ ఒక టాస్క్ ఆడారు, వెంటనే ఇంకొక టాస్క్ పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టేసి ఓడిపించేశారు. టఫ్ కదా, ఒక టాస్క్ జరిగిన తర్వాత రెండో టాస్క్ పెడితే ఎవరికైనా ఇబ్బందే కదా అనేసి పెట్టారు. ఓకే పక్కన పడదు. ఈరోజు కళ్యాణ్ రంగు టాస్క్ గెలిచిన తర్వాత సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని రేపు అడుగుతాడు. ఈ రోజు అడగాలి కదా, ఈ రోజు అడిగి ఈ రోజు వెంటనే 4వ టాస్క్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అనే డౌట్. కళ్యాణ్ కాబట్టి పెట్టలేదు, తనుజ కాబట్టి రెండో టాస్క్ పెట్టి ఓడిపించేశారు, కళ్యాణ్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు, రేపు పెడతారంటని. ఇదో కాంట్రవర్సీ. దానికి ఏంటి తెలుసా, కంటెంట్ ఎక్కువయ్యే కొద్దీ ఆ రోజు ఎపిసోడ్లో పట్టినంత తీస్తారు మామ, తర్వాత ఆపేస్తారు. ఎందుకంటే కంటెంట్ ఎక్కువైతే ఏమవుతుందంటే లైవ్కి ఎపిసోడ్కి డిఫరెన్స్ పెరిగిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు గమనించాల్సింది ఒకటే. నిన్న ఎన్ని వేశారు? 3 టాస్క్లు టెలికాస్ట్ చేశారు, అవునా కదా? ఎపిసోడ్లో ఎన్ని టాస్క్లు? 3 టాస్క్లు టెలికాస్ట్ చేశారు. ఈ రోజు ఎన్ని టెలికాస్ట్ చేస్తారు? మళ్ళీ 3నే టెలికాస్ట్ చేస్తారు. కాబట్టి నిన్న 4 జరిగాయి, 4th టాస్క్ ఇంకా పెండింగ్లో ఉంది, ఎపిసోడ్లోకి రాలేదు, లైవ్లో అయిపోయింది. సో 4th టాస్క్ ఈరోజు పడితే ఈరోజు 3 జరిగాయి చూస్తారా, ఆ 3 ఫస్ట్ 2 మాత్రం ఎపిసోడ్లో పడతాయి. కళ్యాణ్ రేపు ఎపిసోడ్లో పడతాయి. అది నేను చెప్పేది. అదే కానీ నైట్కి ఇంకొక టాస్క్ పెట్టారని ఈరోజు 4 పెట్టాలని మీరు అన్నట్టుగా 2 ఎపిసోడ్లు, ఆ 2 ఎపిసోడ్ల ప్రోమోలు ఆల్రెడీ వాల్యూ లేకుండా పోతాయి. ఒకటైతే ఓకే, ప్రతిరోజు ఒకటి మిస్ అవుతుంది. కానీ ఇప్పుడు రెండోది కూడా జరిగితే 2 ప్రోమోలు చూడరు రేపు ఎవరు. ఎందుకంటే నైట్కే ఎపిసోడ్లు అయిపోతే ప్రోమోలు ఎవరు చూస్తాడు? నైట్కే 2 లైవ్లు అయిపోతే ఇంకొక టాస్క్ రేపు జరిగింది ఏదైనా ఉంటే అది ఎపిసోడ్లో వస్తుంది. ఆ ఒక్క టాస్క్ కోసం మొత్తం మళ్ళీ టీవీలో ఎపిసోడ్ కూడా చూడరు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మా ఊరికే అబాండాలు వేస్తే వర్కౌట్ కాదు. అది నేను చెప్పేది. ఇద్దరు ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు, తప్పదు. బట్ స్టిల్ చెప్తున్నా విషయం అది అంత ఉంటుంది. ఊరికే ఇదేం అవ్వదు. ఇద్దరు వైపులో వాళ్ళన్నీ చూస్తారు, అన్నీ చూసే చేస్తారు, అన్నీ ఏమో వాళ్ళు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అంటే చేయరు. బట్ మనకు అలా అనిపిస్తుంటుంది. ఇది పరిస్థితి. ఇంకా చెప్పాలంటే తనుజ గారికి అది ప్లస్ అయింది. రెండోసారి టాస్క్ పెట్టి ఆ అమ్మాయి ఆడిన గంట తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ ఆడిందిరా అని చెప్పుకోవడానికి మీకు ఒక కాజ్ దొరికింది, ఎలివేషన్ వచ్చింది. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడదాము. 26 ఓటింగ్లో ఎనక నుంచి వద్దాం.
వెనక నుంచి వద్దాం. లీస్ట్లో రీతు చౌదరి గారు ఉన్నారండి. మీరు నమ్మకపోవచ్చు, రీతు చౌదరి గారు ఈజ్ ఇన్ హ్యూజ్ డేంజర్ జోన్ ఫర్ దిస్ వీక్. చూడండి, రీతు చౌదరి గారికి ఎవరైనా ఫ్యాన్స్ ఓటు వేయాలి అనుకుంటే వేసి కాపాడుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మోస్ట్ డిఫికల్ట్ టైం ఇది. ఆవిడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఈ 1 వీక్లో ఎంత చేంజెస్ జరిగాయనేది నీకు కొన్ని చెప్తాను. రీతు చౌదరి గారు డేంజర్ జోన్లో ఉన్నారని ఊరికే నేను ఏది చెప్పను. ఆవిడ వెళ్ళిపోతారని చెప్పట్లా, డేంజర్ జోన్లో యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. అదే కంటెంట్ అలాగే ఇది అయితే ఈ వీక్ వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఏమేమి జరిగిందో మీకు జస్ట్ చెప్తా. లాస్ట్ వీక్ కంటెంట్ మొత్తం ఆవిడ ఏడ్చారు, సంజన గారు బ్లేమ్ వేశారని ఏడ్చారు, బాధపడ్డారు, అన్నీ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఆ పర్టికులర్ వీక్లో సంజన గారు వర్సెస్ రీతు గారిలో పాజిటివిటీ ఎవరికి వచ్చింది? అవుట్ సైడ్ రీతుకి సంజన గారికి ఇద్దరికి ఉండే, 2 వైపులో ఉంది. బట్ నాకు సార్ ఎప్పుడైతే సంజన గారికి ఇవ్వాల్సిన స్టంట్ కంటే ఇవ్వాల్సిన కోటింగ్ కంటే ఎక్కువ ఇచ్చారో దానివల్ల ఆటోమేటిక్గా సంజన గారికి ఇదయ్యి రీతు గారికి కొంత తగ్గింది. అంత పాజిటివిటీ క్రియేట్ అవ్వాల. దీని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ నామినేషన్లో వీళ్ళిద్దరు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది? ఆటోమేటిక్గా కలిసిపోయిన తర్వాత సప్పబడిపోయింది. ఆ సప్పబడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వారం నామినేషన్లో ఈవిడిది ఏమైంది? సంజన గారు ఒక ఆట ఆడితే ఆ ఒక్కట ఆవిడకుండే ఫిజికల్ స్ట్రెంత్కి ఆవిడ బాగా ఆడారనేది పాజిటివ్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ది ఇదేదైతే ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ అది క్యారీ అవుతా ఉంది పాజిటివిటీ. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు. నేను చెప్పేది లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారో చెప్తున్నా. రీతు చౌదరి ఎందుకు డేంజర్ జోన్లో వచ్చిందో అలా సంజన గారికి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. అది కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది. రీతు కంటే ఎక్కువ సంజన గారికి ఓటింగ్ పడుతుంది, ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుంది. సంజన గారి సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్, వెళ్ళిపోతా అనేసి అన్నారు చూసారా, అక్కడ పెరిగింది. దాంతోపాటుగా ఈగోకి మనసులోకి ఏం తీసుకోవడం, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి వీళ్ళందరూ పిల్లబచ్చాలి మనకి ఎందుకు వెళ్తాయి ఇగో అని కలిసిపోయి రీతుని హక్ చేసుకోవడం, రీతుకి సంచాలకి ఇమ్మని చెప్పడం, రీతుకి ఛాన్స్ ఇవ్వమని చెప్పడం, రీతు వెనక నిలబడడం, రీతుకి స్టాండ్ తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు. ఆవిడ తెలివిగా చేస్తున్నారు. వీటి వల్ల పాజిటివిటీ పెరిగింది కాబట్టి ఆవిడ కోటింగ్ పెరిగింది. ఇవి లీస్ట్లో ఉన్నారుగా, ఇప్పుడు అంత లీస్ట్లో లేరు. అది నేను చెప్పేది. తర్వాత సుమన్ శెట్టి అన్న గురించి చూస్తే అంటే ఈవి డేంజర్ జోన్లో ఉన్నాడికి సుమన్ శెట్టి అన్న సెకండ్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈయన పరిస్థితి ఏంటంటే లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉండి లాస్ట్లో తప్పించుకున్న వ్యక్తి. ఈ పర్సన్కి ఇప్పుడు ఓట్లు ఎందుకు పడుతున్నాయంటే ఈరోజు నైట్కి పడతాయి. ఆల్రెడీ ప్రోమోలు చూసి వాటిని చూసి వీటిని చూసి ఆయనకి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే లైవ్లో ఆల్రెడీ వచ్చేసిందిగా, లైవ్లో ఆల్రెడీ గెలిచేశాడుగా. అదేమన్నా నల్లాటప్ప గెలిచాడా? తూతూ మంత్రంగా నామకే వాస్తు గెలిస్తే అది ఊపు రాదు, దానివల్ల ఓట్లు పడవు. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి మామ, ఒక వ్యక్తి లేచి లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళి ఎపిసోడ్ చూసి యాప్ ఓపెన్ చేసి ఓటేసి గుద్దాలి అంటే తనకి అక్కడ అన్యాయమైనా జరిగి ఉండాలా, లేకుంటే అమ్మ ఏం ఆడాడరా అన్న ఫీలింగ్ అయినా వస్తేనే ఓటు వేయాలనిపిస్తుంది. లేకపోతే చూస్తాడు, మూసేస్తాడు, వదిలేస్తాడు. ఎవడు పట్టించుకుంటాడు? యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో కూడా ఈ బుద్ధి కాదు. ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళకే వేస్తారు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సుమన్ శెట్టి గారు ఈరోజు. ఎలాంటి ఇంపాక్ట్ అంటే తనకున్న ఫిజికల్ స్ట్రెంత్కి, ఆయనకున్న హైట్కి, ఆయనని చూసిన విధానానికి ఎలివేషన్ ఎప్పుడైనా ఎక్కడ వస్తుందో తెలుసామో, ఎంత సీన్ లేదురా వేస్ట్ అనుకున్న టైంలో నువ్వు కానీ జమ్మని లేసినావు లావాలాగా అప్పుడు వస్తుంది ఎలివేషన్. అలాంటి సిచ్యువేషన్ లాస్ట్ 3-4 డేస్ నుంచి సుమన్ శెట్టి గారు చుట్టూ జరుగుతుంది. వేరే రీజన్ ఎత్తుక్కోరా నానా అని అన్న తర్వాత ఆయన బాగా డౌన్ఫాల్ అయిపోయింది. అదిగో అన్న ఒకసారి అన్నాడు రా, ఇన్ని రోజులు పొగిడి 100 వేసారు చూస్తారు ఆయనే అన్నాడంటే ఇంకేంద్రా అయింది అన్న ఫీలింగ్కి వచ్చేసింది. ఆయన ఏంట్రా రోజు రెగ్యులర్గా సంజన 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 సపోర్ట్ అనేసి అదే మాట్లాడుతున్నాడు రా అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యి తనకు డౌన్ అయిపోయాడు. ఇంకైపోయింది సుమన్ అన్నది అన్న ఫీలింగ్కి వచ్చి నామినేషన్స్లో కూడా ఆయన కామెడీగా మాట్లాడన్న ఫీలింగ్కి వచ్చి డౌన్ అయిపోయింది. బట్ ఒక్కసారిగా డౌన్ అయిన పర్సన్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ చూస్తే జమ్మని లేస్తుంది. రీజన్ ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏంటి 1 అవర్ హోల్డ్ చేశాడు సుమన్ శెట్టి. షాక్ అయి వణికారు అందరూ. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఈందాక కూడా అంటున్నాడు లైవ్లో ఇమాన్యుయల్తో, అన్న ఆయన బలం ఆయన శక్తి ఆయనకి తెలియట్లా, లేకపోతే ఆ హ్యాండ్ పవర్ అంతుందని ఎవడన్నా ఊహిస్తాడు. తనూజ ఓడిపోద్దని ఎవరైనా అనుకుంటారా సుమన్ శెట్టితో అనేసి ఇమాన్యుయల్ అంటే అవునన్నా ఆయన హ్యాండ్ పవర్ ఆయన తెలియట్లా, ఆయన బలం ఆయన తెలియట్లా, సూపర్ ఆడతాడు ఆయన చిన్నోడు కాదు అన్న ఫీలింగ్తో మాట్లాడుతున్నారు. డెమాన్ పవన్ అన్న నువ్వు ఎట్ట పట్టుకున్నావన్నా, చూస్తుంటే నాకు హ్యాండ్ పెయిన్ వచ్చింది, ప్రామిస్గా 1 అవర్ ఎట్ట పట్టుకున్నావు అంటున్నాడు. అంత పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఆయనకు ఓటు పెరుగుతుంది. కాబట్టి రీతు చౌదరి ఈజ్ ఇన్ డేంజర్ జోన్ అనేది నా పాయింట్. ఫస్ట్ సెకండ్లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అంతెందుకు మామ ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎవరెవరి వరకు అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. దానికి రీజన్స్ కూడా చెప్తాను. 6 మంది ఉన్నారుగా, మొత్తం హౌస్లో 8 మంది ఉన్నారుగా. ఈ వీక్ ఒకరు పోతే నెక్స్ట్ వీక్ ఒకరు పోతే లాస్ట్కి 6 మంది ఉంటారు. ఒకవేళ లాస్ట్కి 5 మందినే పెట్టాలి అనుకుంటే ఈ వీకే 2 వెళ్తారు, నెక్స్ట్ వీక్ వెళ్ళరు. ఈ వీక్ 2 వెళ్తే నెక్స్ట్ వీక్కి 6 మంది ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు, 5 మంది లాస్ట్కి వెళ్తారు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ కూడా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఎక్సెప్ట్ తనుజ, డిమాన్ పవన్, కొంచెం సంజన గారు
వీళ్ళు ముగ్గురు తప్పించి భరణి గారి గురించి స్టార్ట్ చేస్తే ఎవరైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ లాస్ట్ నుంచి 2 పొజిషన్ చెప్పా కదా, లాస్ట్ నుంచి 3వ పొజిషన్లో భరణి గారు ఉన్నారండి. భరణి గారి గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఓటింగ్ అనాలిసిస్లో భరణి గారి గురించి ఇంత లెంత్ ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం, మాట్లాడే స్కోప్ ఆయనకు రాలేదు, ఆయన నాకు ఇవ్వలేదు. బట్ దివ్య గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో 100% ఆ ప్రెజర్ నుంచి రిలీఫ్ అయిపోయారు ఆయన. ఆవిడ నిజంగానే ప్రేమ చూపించారు, ఆవిడ బాగానే ఉన్నారు, అంతా పక్కన పెడితే బాగా రిలీఫ్ అయిపోయారండి. ఆయన ఫేస్లో క్లియర్గా ఆ గ్లో, ఆనందం, ఆ ఫ్రీడమ్, అంటే ఆ ప్రెజర్లెస్ ఎక్స్ప్రెషన్స్ క్లియర్ కనపడిపోతున్నాయి. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్ బాస్ హౌస్ని. సెకండ్కి ఒక జోక్ వదులుతున్నారు. ఎవ్రీ 10 నిమిషాలలో 5 నిమిషాలు, ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒకసారి ఆయన కళల్లో ఆయన పళ్ళు కనపడుతున్నాయి. నవ్వుకుంటాను, వాడు హ్యాపీగా ఉన్నాడు, ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ ఫ్రీగా హ్యాపీగా ఉంటున్నాడు. ఈ 2-3 రోజుల నుంచి మీరు గమనించారు లేదు, సుమన్ శెట్టితో వాళ్ళిద్దరు బాండింగ్ కానీ, వీళ్ళిద్దరి బాండింగ్ ఏదైతే ఉందమో, ఏదో పాట ఉంటుంది చూసారా, ఇది ఇద్దరు మిత్రుల ఆ పాట, ఈ చిరంజీవి గారిదే. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. ఆ పాట వేసి ఎడిట్ చేయండి అయ్యా, సుమన్ శెట్టికి అండ్ భరణి గారికి అదిరిపోద్ది. అట్లా ఉంది వాళ్ళ బంధం, వాళ్ళ అనుబంధం. ముద్దులు పెట్టుకుంటారు వాళ్ళ బొగ్గల మీద, హగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరూ, ఒకరికొకరు తోడుగా నిలబడతారు. చాలా రోజుల నుంచి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే బెడ్ మీద పడుకుంటారు వాళ్ళిద్దరు. అంత బంధం అండి వాళ్ళిద్దరు రిలేషన్, నాకు భలే నచ్చుతుంది. హ్యూజ్ బాండింగ్. ఈరోజు భరణి గారి గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడంటే, 2 టాస్క్లు ఆడితే ఒక టాస్క్ ఓడిపోయారు, ఈ కలర్ టాస్క్. అది కొంచెం అది ఓకే, అది కళ్యాణ్ గొప్పతనం, కళ్యాణ్ తెలివిగా ఆడాడు. ఎందుకంటే ఆ టాస్క్లో ఫస్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని అయిపోయింది అంతే. ఇది ఎపిసోడ్లో మాట్లాడదాంలే. భరణి గారు ఓడిపోయారు. బట్ ఒక టాస్క్ ఎవరితో అయితే ఛాలెంజ్ చేసి డెమాన్ పవన్ నీతో ఆడతాను, నీతో కాదు అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, నేను గెలవాలనుకుంటున్నాను, నేను గెలుస్తాను, మీకు ఛాలెంజ్ అన్నాడు. అది ఛాలెంజ్ చేసింది ఆయన నామినేషన్ చేసినప్పుడు ఆయనకి చెబుతూనే, ఆయనతో మాట్లాడుతూనే చెప్పింది ఛాలెంజ్ ఇది. అలాంటిది ఆయనే డెమాన్ పవన్ ఓడించి, డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్లో చేశారంటే, అవుట్ ఆఫ్ ది టికెట్ ఫినాలే రేస్లో చేశారంటే, దట్ ఈస్ ప్యూర్ ఎలివేషన్ ఫర్ భరణి గారు. ఇంకొకటి చూస్తే నాకు కొన్ని చిన్నవి నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఈరోజు టాస్క్లో కూడా, ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది, రిపీటెడ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది మీకు. తనూజ గారికి సపోర్ట్ చేయకుండా సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారంటే టూ గుడ్. ఒక 4 మెట్లు ఎక్కారు భరణి గారు. ఎందుకంటే తెలుసు ఆయన అవుట్ సైడ్ చూసేసి వచ్చాడు. ఖచ్చితంగా సుమన్ శెట్టి కంటే తనూజ గారికి ఓటింగ్ ఎక్కువ అని తెలుసు. సుమన్ శెట్టి గారు మొన్న వీక్లో లాస్ట్ దాకా వెళ్ళొచ్చారు ఓటింగ్లో, వెళ్ళిపోయిండు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మిస్ అయిపోయాడు. అండ్ ఈ మక్క సిల్లీ నామినేషన్ కూడా వేస్తున్నాడు, కాబట్టి ఈ వారం కూడా డేంజర్ జోన్లో ఉంటారని అనుకుంటాడు. బట్ స్టిల్ తనూజ గారికి సపోర్ట్ చేస్తే ఈయనకి ఏదైనా ప్లస్ అయ్యేది ఓటింగ్లో కానీ, ఏదైనా కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్లో కానీ. బట్ మనతో ఉంటున్నాడు, అతనికి ఎవరు లేరు, మన బెడ్మేటు మనతో బాగా ఉంటున్నాడు నమ్మకంగా అనేసి ఓటింగ్ గురించి క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా సుమన్ శెట్టి వెనక నిలబడ్డాడు చూసావా. ప్యూర్గా జనరల్గా న్యూట్రల్ ఆడియన్స్కి అది కనెక్ట్ అవుతుంది. ఇది అండ్ ఆటపరంగా బాగా ఆడుతున్నాడు. 50 ఏళ్ళ వయసులో తనకంటే హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఉండే డెమాన్ పవన్ ఓడిస్తున్నాడు. అండ్ ఎక్కడా కూడా ఏజ్ గురించి కానీ, ఆ దెబ్బల గురించి కానీ చెప్పకుండా, ఏ సాకులు లేకుండా హ్యాపీగా నీట్గా ఆడుతున్న విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నాడు. భరణి గారు ఈజ్ గెట్టింగ్ లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు. ఓటేసుకోవడానికి ట్రై చేయండి, ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే. వీళ్ళ ముగ్గురిని పక్కన పెడితే ఇంకా ఫస్ట్ ముగ్గురులో సంజన గారు టాప్ 3లో ఉన్నారు. రీజన్ ఏంటంటే ఆవిడ సంథింగ్ వెరీ యూనిక్ పర్సనాలిటీ, ఆవిడ యూనిక్ కంటెస్టెంట్. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కంటెంట్ కోసం ఏదైనా చేద్దామా అన్నట్టుగా అనిపిస్తారు. ఒక్కోసారి చేసిన తప్పేముందని అనిపిస్తుంది. అంతే కదా, వచ్చింది అందుకే కదా, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆవిడుండే సిచ్యువేషన్లో, ఆవిడున్న పోస్ట్ పాడటంకి, ఆవిడున్న ఫిజికల్ స్ట్రెంత్కి, ఆవిడున్న అలసిపోయే విధానానికి, ఆవిడ బిడ్డలు మిస్ అవుతున్న స్ట్రెస్కి ఆవిడ అంతకుమించి ఏం కంటెంట్ ఇరగదీస్తారు? ఆ సిచ్యువేషన్లో వచ్చిన ఎవడైనా కూడా ఏదో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే పక్క కంటెంట్ రాదు. ఆవిడని ఎవరు గ్రూపులో తీసుకోరు, ఆవిడని ఎవరు టీంలో వేసుకోరు, ఆవిడని ఎవరు టాస్క్లు వేసే ఛాన్స్ ఇవ్వరు. టాస్క్లు అంటే ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. అలాంటప్పుడు ఏదో కంటెంట్ ఇవ్వాలిగా, ఆ కంటెంట్ ఇవ్వడంలో సూపర్ డూపర్ ఆవిడ. అది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే, నేను టాస్క్ ఉంది, సుమన్ అన్న ఎప్పుడు సపోర్ట్ లేదు అనేసి గుచ్చి కంపుతుంది సుందరి అన్నట్టుగా గుచ్చి అల్లాడిచ్చాడు సుమన్ అన్న. అల్లాడిచ్చిన సుమన్ అన్న అండ్ తనూజ గారికి టాస్క్ జరిగితే ఆవిడ సంచాలక చేస్తే ఫస్ట్ 2 రౌండ్లో సుమన్ అన్న దగ్గరికి పంపించింది కానీ ట్యాపు, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆవిడ అనుకోని ఉంటే సుమన్ అన్న సైడ్ పంపించేస్తే ఈజీ విన్. బట్ అలా చేయలేం, ఆల్మోస్ట్ న్యాయబద్ధంగానే చేశారు సంచాలక, ఆల్మోస్ట్ న్యాయబద్ధంగా. అండ్ టాస్క్ చూస్తే ఇమాన్యుయల్తో ఆడారు. ఓటింగ్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఇమాన్యుయల్ అక్కడ ఓడిపోవాల్సింది. ఇమాన్యుయల్ ఫస్ట్ తాడు వదిలేసింది. నిజంగా సంచాలకగా అట్టర్ ఫ్లాప్ రీతు చౌదరి గారు. ఇద్దరిని గమనించకపోతే సరేలే, ఆవిడ ఒక పక్క ఇల్లు ఒక పక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి గమనించలేకపోయింది. స్టిల్
చూసి ఉండాల్సింది, ఎవరో ఒకరు చూడలేదు, బిగ్ బాస్ కూడా ఏం చెప్పలేదు. కాబట్టి ఆ టాస్క్లో ఫస్ట్ ఇమానియల్ అవుట్ అయిపోయాడు, సంజన గారు ఇంకా అవుట్ కాలేదు. అది కానీ కరెక్ట్గా కానీ ఇచ్చునుంటే ఈరోజు టికెట్ టు ఫినాలే ఏదైతే ఉందో ఆ రూపురేఖలే మారుండి. ఇమానియల్ అవుట్ అయి ఉండేవాడు, ఇమానియల్ లేపి ఉండేవాడు, సంజన గారు ఉండేవాళ్ళు. ఏదేది జరిగి ఉండేది, ఎలా మారి ఉండేది ఎవరికి తెలియదు. ఇది కూడా జనాలు అబ్జర్వ్ చేస్తారు. అయ్యో పాపం అన్యాయం జరిగింది అనేసి కూడా అలా కూడా ఓట్లు పెరుగుతున్నాయి. ఇమానియల్ కూడా ఓటింగ్ ఉంది, ఇమానియల్ నామినేషన్లో లేడు కూడా అలా కూడా ఓటింగ్ పెరుగుతుంది. ఇమానియల్ ఫ్యాన్స్ ఏం చేస్తారు, అరే ఇమానియల్ వాళ్ళ అమ్మ ఇమానియల్నే సెలెక్ట్ చేసుకున్నాడు, ఇమానియల్తో ఓడిపోయింది, అయినా కూడా మనం సపోర్ట్ చేద్దాం ఓటింగ్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆవిడకి ఓటింగ్ పడుతుంది. టాప్ 3లో ఉన్నారు, బట్ స్టిల్ ఓటింగ్ వేసుకున్న ట్రై చేయండి. ఇప్పుడు టాప్ 2 గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడి ఏంటి చేద్దాం. మెయిన్ పాయింట్లు, టాప్ 2లో డీమాన్ పవన్ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు డీమాన్ పవన్కి ఓటింగ్ తగ్గుద్దేమో, ఏంట్రా కరెక్ట్ కాదేమో, పోర్టుగల్ లాగా ఛాలెంజ్ చేసేసి ఓడిపోయాడు కదా అనేసి ట్రోల్ అవుతాడేమో అనేసి అనుకుంటారు. ట్రోల్ అయ్యేంత చీప్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు డీమాన్ పవన్ ఇవ్వాలి. అది ఎలాంటి వాడు ట్రోల్ అవుతాడంటే, ఎలాంటి వాడికి అది నెగిటివ్ అవుతుందంటే, ఫస్ట్ నుంచి ఎరగదీసింది ఏం లేదు, బిల్డప్ ఇచ్చి చక్క గుండెలు తీసి నేను ఆడతాను, నేను ఛాలెంజ్ చేస్తాను, మీ అందరితో గెలిచేస్తాను, అది బిల్డప్ ఇచ్చేసి ఎప్పుడు ఆడినోడు గెలిపిస్తే అతను ఓడిపోతే అనుకుంటారు. కానీ ఎప్పుడు ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి బిల్డప్లు, ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఇలాంటి ఎప్పుడు చేయలేదు. డీమాన్ పవన్ ఎప్పుడు కూడా ఒకరి దగ్గర బిల్డప్ వేయడము, నా దగ్గర బాడీ ఉంది కదా ఇలాంటి ఓవర్లు పెద్దగా చేయలేదు. అలాంటి పర్సన్ ఛాలెంజ్ చేసినప్పుడు నిజమే కదరా వాడు ఆడాడు కాబట్టి ఛాలెంజ్ చేసినాడు, ఇదేదో లక్కు, ఇదేదో సిచ్యువేషన్ బాగాలేక ఓడిపోయాడు, దానికి ఓడేం చేస్తారో అన్న ఫీలింగ్ వస్తుంది. స్టిల్ ఒక 5-10% ఆ బ్యాక్లాస్ వస్తుంది, అనవసరమైన ఛాలెంజ్ చేశారని అనిపిస్తుంది. కానీ అదే 5-10% బ్యాక్లాస్ వచ్చినా ఆ 90% సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అబ్బా పాపం ఏంట్రా ఆయన ఛాలెంజ్ చేశాడు పోయింది కదా అబ్బా అనిపిస్తుంది కూడా, అది కూడా ప్లస్ అవుద్ది. దాంతోపాటుగా దానికి ముందు టాస్క్ కళ్యాణ్ సుమన్ శెట్టితో ఆడాడు, గెలిచాడు. దాని తర్వాత వచ్చేసరికి ఫ్లవర్ టాస్క్లో కూడా తనూజ గారు గట్టి అంటున్నా ఇట్ట కొట్టేదనేసి అంటున్నా, అది భరించి దాన్ని ఎక్కడ సీరియస్నెస్తో బిహేవ్ చేయకుండా, రూడ్గా బిహేవ్ చేయకుండా, మామూలు అబ్బాయిలు ఉంటే ఎంత రూడ్గా ఎంత గట్టిగా ఆడతాడో డీమాన్ పవన్, దాంట్లో ఒక 10% కూడా వాళ్ళిద్దరితో బిహేవ్ చేయకుండా ఆడిన విధానం బాగుంది. ఆ టాస్క్లో ఓడిపోయినప్పటికీ తను మంచిగా బిహేవ్ చేశాడు, గుడ్, అదొకటి బాగుంది. అండ్ మీరు గమనిస్తూ ఉంటే, లైవ్ చూస్తూ ఉంటే క్లియర్గా నేను ఓడిపోయిన తర్వాత తనూజకి క్లాప్స్ కొట్టడం, తనూజతో అది లైట్ తీసుకోవడం, నామినేషన్లో తనూజ ఎక్కువ అరిచినా ఆవిడే యాక్సెప్ట్ చేసి సారీ చెప్పినా నేనేం పట్టించుకోవటం వదిలేసి మన విధానం. అండ్ కళ్యాణ్తో బాగుంటున్న విధానం, ఇందాక కూడా రీతు చౌదరి కంటే కూడా కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తా, కళ్యాణ్ కమాన్ రా రే అలానే రా సూపర్ రా కళ్యాణ్, ఇలాంటి ఎంకరేజ్మెంట్లు, అప్రిషియేషన్స్ ఇవన్నీ చాలా బాగా జెన్యూన్గా చేస్తున్నాడు. అండ్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి. బర్నీ గారితో ఓడిపోయినప్పటికి కూడా స్టిల్ హీఈస్ గెటింగ్ గుడ్ వర్డ్స్. అదే కానీ గెలిచుంటే ఇంకా బాగుండు, ఛాలెంజ్ విసిరిన దానికి గెలిచుంటే బాగుండు. బట్ ఇతను ఛాలెంజ్ విసిరి ఓడిపోయబట్టే బర్నీ గారికి గ్రాఫ్ పెరుగుతుంది, ఎందుకంటే అలాంటి పర్సన్ మీద గెలిచాడు కాబట్టి. ఇది నెంబర్ 2. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో మనకు తెలుసు ఎవరుంటారు అని చెప్పాల్సిన అవసరమే లేదు. నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు రోజు రోజుకి గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సింపుల్, ఆవిడ టాస్కులు ఆడకముందు ఈ పర్టికులర్ వారంలో ఆడినంత గట్టి టాస్క్ ఈ సీజన్లో పెద్దగా ఆవిడకి తగిలే. బట్ ఈ సీజన్లో ఈ వీక్లో తగిలిన గట్టి టాస్కులు, ఆ ఫ్లవర్ టాస్క్ బాగా ఆడింది. ఈ వాటర్ టాస్క్ ఓడిపోయిందనే మాట కూడా తనూజ ఫ్యాన్స్ గుర్తుండదు. ఈ వాటర్ టాస్క్లో పట్టుకున్నాం చూసారా, 1 hour పట్టుకున్నాం చూసారా అమ్మాయి, అది కూడా ఒక టాస్క్లో ఇంజరీ అయిన తర్వాత ఆ టాస్క్ ఆడొచ్చి అలసిపోయి వచ్చిన 1 hour తర్వాత రెండో టాస్క్ ఆడింది కదా, ఆడి ఓడిపోయింది అనేది కూడా ఎవరికి గుర్తుగా ఉండదు. తనూజ ఆ టాస్క్ ఓడిపోయింది అనేది గుర్తుండదు, ఎందుకంటే అంత రేంజ్లో ఎఫర్ట్స్ పెట్టింది. చేతులు సన్నం, చేతుల్లో అంత ఫిట్ లేదు, స్టిల్ మన కత్తి టాస్క్ పట్టుకున్నది. అండ్ స్టిల్ ఇప్పుడు ఈ థర్డ్ అట్లానే 1 hour, నేను ఎందుకు దాన్ని అంత విషయంగా అప్రిషియేట్ చేస్తున్నాను, దీని మీద ఒక రీల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నైట్ కుదిరితే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని చూడండి, మీరే కోండి, ఇలా పట్టుకొని ఒక 1 hour నిలబడండి. ఒక 3 నిమిషాలకే 2 నిమిషాలకే మనకి ఇసుగ్గా అనిపిస్తుంది ఏడబట్టుకుంటారని. తాడు వెయిట్ పట్టుకొని 1 hour ఆ అమ్మాయి సుమన్ శెట్టి ఇద్దరు నిలబడ్డారంటే ఇద్దరు సూపర్ డూపర్ బంపర్ అంతే. ఈ అమ్మాయి ఒక టాస్క్ ఆడొచ్చిన తర్వాత ఆడింది, అలసిపోయింది, అన్నం అరిగిపోయి ఉంటుంది, ఓపిక అరిగిపోయి ఉంటుంది, ఎనర్జీ పోయి ఉంటుంది, అయినా ఆడింది, గెలిచింది. ఫ్లవర్ టాస్క్లో డీమాన్ పవన్తో వాళ్ళతో ఆడింది, గెలిచింది. ఇవన్నీ పాజిటివ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో కూడా ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ప్రతి టాస్క్లో సంచాలకుగా ఆవిడని అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సంచాలకుగా కూడా కంటెంట్ వస్తుంది, టాస్కుల పరంగా కంటెంట్ వస్తుంది. టాస్కుల్లో అవుట్ ఆఫ్ ది TTF టికెట్ టు ఫినాలే రేస్ అయినప్పటికి కూడా ఆవిడ కంటెంట్ ఏం ఆగట్లేదు, జరుగుతూనే ఉంది. ప్రతి ముగ్గురిని సెలక్షన్ జరిగేటప్పుడు ఆవిడదే ఎక్కువ వాయిస్ వినపడుతుంది, ఆవిడదే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. నెగిటివ్ కూడా ఉంది, కొన్ని ఎక్కువ అరిచేస్తున్నారు అందరితో, అది ఇది ఉంది. బట్ స్టిల్ పాజిటివ్ ఎక్కువ ఉంది. ఈ పర్టికులర్ వారం ఆవిడ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 2 రోజులు ఎలా ఉంటుందో ఆ ఎఫర్ట్స్ ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆవిడకి గట్టి ఎఫర్ట్స్ పెడుతున్నారు, గట్టి కంటెంట్ వస్తుంది, మంచి గట్టి ఓటింగ్ కూడా పెరుగుతుంది. నిజంగా పెరుగుతుంది.
ఈవెన్ నాకు అనిపిస్తుంది, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఆవిడ డ్రెస్ కావచ్చు, ఆవిడ ప్రజెంట్ చేసుకునే విధానం కావచ్చు స్క్రీన్ మీద, అవన్నీ టూ గుడ్. అది ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్న ప్రతి డ్రెస్ కూడా పర్ఫెక్ట్, అంటే సూపర్ రా పద్ధతి. ఎంత పద్ధతి అంటే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్లో అన్నిట్లోకి ఇంత ట్రెడిషనల్ అటైర్లో ఉన్న అమ్మాయి లేదు తనుజలాగా. అది కూడా ఇంప్రెసివ్గానే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్లో వాళ్ళ లెవెల్లో. ఓవరాల్గా ఆవిడ పర్ఫార్మెన్స్ కావచ్చు అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంది, గుడ్, షీఈస్ గోయింగ్ గుడ్. బట్ ఆ ఒక్కటే ఆ నోటు దూలు అంటారు చూసారా, అంటే అది ఏదో ఒకటి అనేయాలి, గట్టిగా అరిచేస్తున్నారు. అవతల సాఫ్ట్గా మాట్లాడుతున్నాం, మనం గట్టిగా మాట్లాడుతున్నాం అనేది ఒకటే నెగిటివ్ ఉంటుంది, మిగతాదంతా గుడ్. మిగతాదంతా పాయింట్లు ఓకే, అన్నీ ఓకే. నెగిటివ్స్ ఉంటాయి, బట్ నామినేషన్స్ ఓటింగ్ అనాలిసిస్లో పాజిటివ్స్ మనం చెప్పుకుంటాం కాబట్టి ఓన్లీ పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలి. షీఈస్ గోయింగ్ గుడ్, గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఆల్మోస్ట్ ఈవిడికి వచ్చిన దాంట్లో హాఫ్ అందరికి కలిపి వస్తున్నాయి. ఇంకా చూసుకోండి ఎంత ఎలివేషనో ఎంత ఉన్నది అనేది. సో అది మామ ఓటింగు. దీని తర్వాత ఎలిమినేషన్స్, డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు, సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళే అవకాశం ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. అది డబుల్ ఎలిమినేషన్ అయితే భరణి గారికి కూడా డేంజర్ జోనే, ఒకసారి చూసి ఓట్లు వేసుకోవడం ట్రై చేయండి. సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు అండ్ సుమన్ అన్న, రీతుకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దయచేసి ఓట్లు వేసుకోండి రీతుకి సుమన్ అన్నకి. అది మామ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మామ, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లవ్ యూ, బాయ్. ఏదైనా సజెషన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవ్వండి. అది మామ పరిస్థితి.